నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు నార్మల్ డెలివరీ కోసం వస్తే డాక్టర్ల కాలయాపన మృతి చెందిన తల్లి బిడ్డ బైంసా ప్రాంతీయ ఆసుపత్రిలో వెలుగు చూసిన ఘటన మౌమిత అత్యాచారం హత్య ఘటనకు కేంద్రం బెంగాల్ ప్రభుత్వందే పూర్తి బాధ్యత లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 12% ఎస్టీ రిజర్వేషన్ ను తక్షణమే నెరవేర్చాలి సేవాలాల్ సేనా జిల్లా సదస్సులో వ్యవస్థాపకులు ముఖ్య సంజీవ నాయక్ డిమాండ్ రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం సరికాదు అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తాం ఎమ్మెల్యే గండ్ర ఇక డీటెయిల్ చూస్తే నిర్మల్ జిల్లా బైంసా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఆమెకు పుట్టిన పసికందు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది కుబీర్ మండలం బ్రహ్మేశ్వర గ్రామానికి చెందిన రాథోడ్ సీతల్కు పురిటి నొప్పులతో బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు నార్మల్ డెలివరీ కోసం డాక్టర్లు వేచి చూడగా అది కాకపోవడంతో దీంతో సీతల్కు ఆపరేషన్ చేశారు సిజేరియన్ చేసిన వెంటనే పసికందు మృతి చెందింది రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలింతైన సీతల్ సైతం చనిపోయింది నార్మల్ డెలివరీ అవుతుందంటూ డాక్టర్లు కాలయాపన చేయడం వల్లే తల్లి బిడ్డలు చనిపోయారని బంధువులు ఆరోపించారు డాక్టర్లు చెప్పండి అట్లా సార్ చెప్పాను వాళ్ళ ఇక జూనియర్ డాక్టర్ మౌమిత అత్యాచారం హత్య ఘటనకు కేంద్రం బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించారని నిర్మల్ జిల్లా బైంసాలో లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్ అన్నారు ఆయన మాట్లాడుతూ బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు ఇలాంటి ఘటన జరగలేదని ప్రస్తుతం ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నా ఏమాత్రం మహిళలకు రక్షణ లేదని ఆయన అన్నారు రాజ్యాంగంలోని సెక్షన్లను మార్చి నిందితుడికి తక్షణమే ఉరిశిక్ష వేయాలని భీమా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్ అన్ని కులాల మతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు భారతదేశంలో స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు అవుతా ఉంది సంబరాలు చేసుకున్నారు మిఠాయిలు పంచుకుంటున్నారు మిఠాయిలు పంచుకున్నంత మాత్రాన సంబరాలు చేసుకున్నంత మాత్రాన మనకు పూర్తి స్వాతంత్రం రాలేదు ఈ స్వాతంత్రం అగ్రవర్ణాలకు వెలమలకు కమ్మలకు రెడ్డిస్కు దోపిడీ దొంగలకు ఈ స్వాతంత్రం వచ్చింది తెలంగాణలో ప్రతి డాక్టరు పీజీ చేస్తున్న డాక్టర్ని సైఫ్ డాక్టరే అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసారు గిరిజన బిడ్డని ఇక్కడ చంపేసారు భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా అక్కడ రాష్ట్రం కలకత్తాలో ఉన్న మమతా బెనర్జీ సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏనాడు అత్యాచారాలు మానవంగాలు జరగలేదు అక్కడ మమతా బెనర్జీ ఒక మహిళ మమతా బెనర్జీ ఉండి కూడా అక్కడ ఒక డాక్టర్ మౌనికకు అత్యాచారం చేసి అతి ఘోరంగా అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది దీనికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే అక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది మేము సూచన చేయదలుచుకున్నాం ప్రతి నెల ప్రతి గ్రామంలో పోలీసులు గ్రామ సభలు పెట్టి మహిళల పట్ల ఇలా చేస్తే కఠినంగా శిక్షించాల్సి వస్తుందని ప్రతి నెల సభలు పెట్టి చైతన్యం చేయాల్సిన అవసరం ఈ భారతదేశంలో ఉన్న పాలక వర్గాలకు ఉంది కాబట్టి మేము కఠినంగా శిక్షించాలి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1948 ముందు భారత రాజ్యాంగాన్ని రచించే ముందు అప్పటి పరిస్థితులను బట్టి
భవిష్యత్తులో అప్పటి పరిస్థితులను బట్టి కూడా రాజ్యాంగంలో సెక్షన్లను మార్చుకోవాలని చెప్పొచ్చు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న కొన్ని సెక్షన్ని మార్చాల్సిందే. ఇలాంటి దుర్మార్గులను ఉరి శిక్ష బహిరంగంగా ఉరి శిక్ష తీసి ప్రచారం చేస్తేనే ఈ దేశంలో ఉన్న ఈ దాడులు అత్యాచారాలు తగ్గుతాయి. కాబట్టి తక్షణమే స్పందించి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎంతటి వారైనా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని లంబాడి హక్కుల పోరాట సంఘం ముగ్గురు భీమానాయక్ రాష్ట్ర అధ్యక్షులుగా ఖండిస్తున్నారు. కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న డిమాండ్ చేశారు. సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు సెంటర్ నుండి నెహ్రూ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రతి 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నాయని, కోల్కతా ఘటన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టి దోషులను రక్షించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దేశంలో కొత్త చట్టాలతో దోషులకు శిక్ష పడేలా రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగన్న, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు రజితారెడ్డి, మునితారెడ్డి, జబ్బార్ పాల్గొన్నారు. రాష్ట్ర సెంటర్లో మహిళా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో జరగడం మన దేశంలోని ఒక మహిళా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని కేంద్రమైనటువంటి కోల్కతాలో అర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పీజీ ట్రైనీ డాక్టర్ పైన దుర్మార్గమైనటువంటి అత్యాచారం, ఒక అమానుషమైనటువంటి ఘటన మన దేశంలో జరిగింది. మహిళల మీద మన దేశంలో 2 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరిని మహిళలను, పసిపిల్లలను, ముసలి వాళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా దుండగులు అత్యాచారం చేస్తున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద, ప్రాణం పోసేటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేయడం అనేది వైద్య వ్యవస్థలో ఒక దుర్మార్గమైనటువంటి. సేవాలాల్ సేన మహబూబాబాద్ జిల్లా సదస్సు ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పేరాల కట్టే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సేవాలాల్ సేన జిల్లా సదస్సుకు సభాధ్యక్షులు ధరావత్ వెంకన్న ముఖ్య అతిథిగా, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు బుక్య సంజీవ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 33లో భాగంగా
10% రిజర్వేషన్ను కుట్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి 12% రిజర్వేషన్ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షులుగా గుగులు నందులాల్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జాతీయ నాయకులు ధరావత్ మోతిలాల్ నాయక్ పాల్గొన్నారు. మా దళితులకు గిరిజనులకు ప్రమోషన్లో రాకుండా అడ్డుపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు కూడా అదే గిరిజన దళిత ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా అదే రకంగా మోసం చేసి నువ్వు కూడా అదే దానిలో పెట్టారు. 420 పెట్టారు. అందులో ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలో 3 అంశాలు ఉన్నాయి. ఉద్యోగ సమస్యలో నేను రాగానే 3 డిఎల్ క్లియర్ చేస్తా అన్నారు. ఇప్పటివరకు ఆ 3 డిఎల్ ఆడమే రాగానే పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తా అన్నారు. ఎడిపోయారు ఆ పిఆర్సీ. ఉద్యోగుల సమస్యల్లో ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మానకొండ జిల్లా సేవలాల్ సేన జిల్లా సదస్సును నిర్వహించుకోవడం జరుగుతున్నది. అన్ని జిల్లాల్లో జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రధానంగా మా గిరిజనులకు సంబంధించిన జియో నెంబర్ 33 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద కుట్ర చేసి దాన్ని తీసేయాలని తొలగించాలని ఒక 5 కేసులు మా మీద వేసి 10% రిజర్వేషన్ అమలు కాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ను వారు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేయదలుచుకున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గిరిజన డిక్లరేషన్లో చెప్పినారో అది తక్షణమే అమలు చేయాలని దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10% రిజర్వేషన్ను ప్రధానం కాపాడాలని వారిని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా జియో నెంబర్ 3కి సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాల కల్పన గిరిజనులకు ఉండే అది కూడా సుప్రీంకోర్టు తీర్పుతోటి దాన్ని పక్కదారి పట్టించినటువంటి సందర్భం చూసినాం. ఆ స్థానంలో తక్షణమే జియో నెంబర్ 3 స్థానంలో ఇంకో జియోని తెచ్చి ఏజెన్సీ గిరిజనులకు 100% ఉద్యోగాలు కల్పించే ఇంకో జియోని తేవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేటికి గిరిజన శాఖ మంత్రిగా ఒక లంబాడి బిడ్డను నియమించకపోవడం చాలా బాధాకరం. ఎందుకు మరి గిరిజనుల ఓట్లతోటి అందరం ఎక్కినటువంటి ప్రభుత్వం గిరిజనులను విస్మరిస్తుందో అర్థం కావట్లేదు. ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ రాష్ట్ర జనాభాలో అత్యధిక పాపులేషన్ ఉన్న గిరిజనులం మేము గిరిజనులం మా శక్తిని ప్రదర్శించుకోవడం కోసం మా జరుగుతున్నటువంటి అవమానాలను మా మీద జరుగుతున్న కుట్రలను మా మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకంగా వచ్చే నెల 9వ తారీఖు నాడు చలో హైదరాబాద్ గిరిజన సీమ గజలను ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని తక్షణమే మేము ఏదైతే డిమాండ్ పెట్టామో ప్రభుత్వం స్పందించాలి. ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా వాళ్ళకు జనరల్లో ఎలిజిబిలిటీ ఉన్న రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ అడొకేషన్ అనే పదాన్ని తీసి మాకు తీరని ద్రోహం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకు ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మా జనాభా దామాష ప్రకారం మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళను ఎందుకు మీరు చూస్తూ ఊరుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వచ్చే నెల 9వ తారీఖు నాడు వేలాదిగా గిరిజనులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరికాదని 8 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ దొంగ దీక్షలు ధర్నాలు రాస్తారోకలు చేస్తుందని ప్రజలెవరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడుతూ అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలలో అధికారంకి వచ్చి మిగులు రాష్ట్రాన్ని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తా అని ఇవ్వలేదు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు. అదేవిధంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కట్టియలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. దోసుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళకి ఏమి లేదు. ఆఖరికి పత్రికలకు, మీడియా సోదరులకు మొత్తము అసూయపడే విధంగా ఇండ్లు కట్టిస్తా, బంగ్లాలు కట్టిస్తా అని కట్టియలేదు. పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏది కూడా నిర్వీర్యం చేశారు. దోపిడీ పెరిగిపోయింది. అవే కాకుండా ఈ 8 నెలల కాలంలో ఓపిక లేకుండా 4 నెలలు ఎన్నికల్లో గడిచిపోయింది. ఈ 4 నెలల్లో మేము చేసే ప్రతి అభివృద్ధిని, హామీని
6 పథకాలను చూసి ఓర్వలేక వాళ్ళు మండల కేంద్రాల్లో ఇవాళ రుణమాఫీ మీద ధర్నాలు పెడుతున్నారు సిగ్గు లేకుండా. సిగ్గునోడైతే ఎవడు పెట్టాడు? కనీసం ఒక సంవత్సరం ఓపిక పట్టాలి. అరే నువ్వు 100 రోజులే అన్నావు కదా అంటాడు. అరే నువ్వు 100 రోజులు కాదు, గద్దెనెక్కినాక ఓట్లు వేసినాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలనరుకుంటా అన్నావు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. 10 ఏళ్ళు గడిచిపోయింది, ఏం చేసినావు? 7 లక్షల కోట్ల అప్పు తప్ప తల మీద. కనుక ప్రజలు గమనిస్తున్నారు. మీ ధర్నాలు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఊగినా కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంట్లో మిమ్మల్ని గుండు సున్నా చూపెట్టిండ్రు. మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో డబుల్ సున్నా చూపెడతారు. మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట రుణమాఫీ చేస్తా అని చేసినాం. ఇంకా దానికి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అమలు చేసి తీరుతాం. కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలు తొందరపడి రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ గుండు సున్నా పెట్టారు. అదేవిధంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించమని కోరుతున్నా. ఎలాంటి ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, భూపాలపల్లి నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ సేవకులుగా, పాలకులుగా కాకుండా సేవకులుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తున్నాం. ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తులను వదలకుండా పనిచేస్తాం. పేదలకు అండగా నిలుస్తాం. ఈ నియోజకవర్గంలో 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పట్టుకొస్తున్నాం. అదేవిధంగా బుద్ధారం నుంచి గొడవటంచ, బాగిరిపేట నుంచి 50 కోట్లతో R&B ద్వారా నిధులు. వరంగల్ జిల్లా 3వ డివిజన్ కొత్తపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టలో లంక ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పురోహితులచే బొడ్రాయి ప్రతిష్టాపన జరిగింది. గ్రామ ప్రజలు బొడ్రాయికి పూజలు నిర్వహించారు. కొత్తపేట గ్రామ ప్రజలు, బంధుమిత్రులు పాల్గొన్నారు. కమిటీ సభ్యుడు నెలల రాజు మాట్లాడుతూ బొడ్రాయి గ్రామ దేవత ఊరు ప్రజలను, రైతులను పాడిపడ్డంతో చల్లగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ లంక ప్రతాప్ రెడ్డి, అనుమాల అనిల్, నేరెళ్ల రాజు, సుధాకర్, నేరెళ్ల శ్రీనివాసు, తుమ్మ రవీందర్, జి వెంకటేశ్వర్లు, కుమారస్వామి, సుధాకర్, బద్రి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వాడికి మధ్యలో ధోతి అటు సీరియల్ ఇక్కడ బాక్స్ సౌండ్ పెట్టకండి, బయటకు పంపించండి సౌండ్ ని. ఓం అశ్విని స్వాహ, ఓం భరణ్యే స్వాహ, ఓం చైత్రాయ స్వాహ, ఓం వైశాఖాయ స్వాహ, ఓం అన్ని కులాలు కలిసి బొడ్రాయి పెట్టాలన్న ఒక ప్రతిష్ట కోసం అని అన్ని కుల సంఘాలు నిర్ణయించి ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ నెల 20, 21, 22 ఈరోజు బొడ్రాయి ప్రతిష్ట జరిగింది. దీనికి సంబంధించి అన్ని కుల సంఘాలు వాళ్ళ డబ్బులతో, బయట దాతలతో, అందరి డబ్బులతో ఊరు ప్రతిష్ట చేయాలని, బొడ్రాయి మంచిగా ఉండాలని, పాడి పంట పిల్లలు అందరూ బాగుండాలని, బొడ్రాయి ప్రతిష్ట చేయాలని 2020 చెప్తే దానికి దృష్ట్యా కొత్తపేటలో ఉన్న ప్రజలందరూ
ఏకమై అందరూ కష్టంతోనే ఇలా బుడ్రాయిని నింపడం జరిగింది. దీనికి దాతలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అట్లాగే పోలీసు బృందానికి, ఎలక్ట్రికల్ మీడియాకు, ఇక్కడ కరెంటు సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, శాంతి కార్పొరేటర్ గారు, శాంతి ఎమ్మెల్యే గారు అందరూ చొరవ తీసుకొని ఈరోజు బుడ్రాయి ప్రతిష్ట కోసం ఊరు గ్రామ ప్రజలందరూ ఒక తల్లిని తీసుకొచ్చిన విధంగా ఉంది. ఇప్పుడు ప్రతిష్ట జరిగిపోయింది. ఇంకొక 1 అవర్లో పోషమ బోనం చేసుకొని బుడ్రాయి కాడికి వచ్చి తల్లికి నైవేద్యం పెట్టి తీసుకొని పోతారు. దీని విషయంలో ఊరు ప్రజలందరూ ఏకాంతంగా ఉండి మంచి ఆలోచన చేసి సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కార్యక్రమానికి చాలా మంది దాతలు విరాళాలు ఇచ్చిండ్రు, కొంతమంది అన్నదానం కూడా పెట్టించిండ్రు. అందరూ అంటే ఊరు ప్రజలు మొత్తం సహకారంతోనే ఇది బుడ్రాయి ప్రతిష్ట అన్ని కుల సంఘాలతో అందరితో మంచిగా జరిగిందని, బాబాదారులు కానీ వాళ్ళ కమిటీ సభ్యులు కానీ అందరితో బుడ్రాయి ప్రతిష్ట మంచిగా జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ, చిట్యాల మండల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ధర్నా నిర్వహించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ తక్షణమే 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, లేని పక్షంలో ధర్నా కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి రైతులకు న్యాయం చేకూరేలా కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి రైతులు 2 లక్షల రుణమాఫీ అయితే అనే ఉద్దేశంతో ఆశపడి ఈ ప్రభుత్వాన్ని మరి గద్దెనెక్కి కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి రైతులు 2 లక్షల రుణమాఫీ అయితే అనే ఉద్దేశంతో ఆశపడి ఈ ప్రభుత్వాన్ని మరి గద్దెనెక్కి వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్ స్టాండ్ ముందు రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్, మాజీ ఎంపీపీ అరవిందరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. ఖాతాలోకి వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మహేష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రభుత్వం మాట మీద 2 లక్షలు చేసిన రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. రైతుల పక్షాన రుణమాఫీ కోసం పోరాటం చేసిన కార్యక్రమం వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్న సందర్భంలో మరి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టి ఇలా ఓట్లు దండుకొని ఇలా పాలనలో ఎక్కడ కూడా ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగాన్ని ఇలా ఎన్నో విధాల నష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నికల్లో చెప్పనటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముఖ్యంగా రైతులకు పెట్టుబడి రైతు బంధు ఇలా దాదాపు 73,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి 8-9 సంవత్సరాల్లో 11 సార్లు రైతులకు ఇవాళ వేసిన సందర్భంలో వీరు వచ్చిన తర్వాత ఆ రైతు బంధును కూడా రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ని 1 రూపాయి కూడా వేయకుండా దాన్ని అసెంబ్లీలో చర్చించి ఒక కమిటీ వేసి
రైతు బంధు ఇస్తామని, రైతు భరోసా ఇస్తామని దాన్ని ఇప్పటివరకు కూడా కూర్చోలేదు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, ఈ రైతు రుణమాఫీ అనేది మరి గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు మరి మీరు అందరూ కూడా కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు, మేము 2 లక్షలు ఇస్తాం, మీరు ఎవరన్నా అప్పులు తెచ్చుకోకుంటే ఎంబడే బ్యాంకు పోయి తెచ్చుకోండి, డిసెంబర్ 9 తారీఖున రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నార్మల్ డెలివరీ కోసం వస్తే డాక్టర్ల కాలయాపన, మృతి చెందిన తల్లి బిడ్డ. బైంసా ప్రాంతీయ ఆసుపత్రిలో వెలుగు చూసిన ఘటన. మౌమిత అత్యాచారం హత్య ఘటనకు కేంద్రం బెంగాల్ ప్రభుత్వందే పూర్తి బాధ్యత. లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 12% ఎస్టీ రిజర్వేషన్ తక్షణమే నెరవేర్చాలి. సేవాలాల్ సేనా జిల్లా సదస్సులో వ్యవస్థాపకులు ముఖ్య సంజీవ నాయక్ డిమాండ్. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం సరికాదు. అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తాం ఎమ్మెల్యే గండ్రా. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.